హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడేదండి. ఫ్రైడే సాయంత్రం వ్లాగు. ఫ్రైడే మాస్టారు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇట్లా స్వీట్ కార్న్ ఆటో అయితే కనిపించిందంటండి. స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ప్రదీప్కి చాలా ఇష్టం స్వీట్ కార్ను. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టిస్తే చాలా ఇష్టంగా తింటాడు. మొక్కజొన్న అయితే మాస్టర్కి ఇష్టం. కాకపోతే ఈ మధ్య మనకి మొక్కజొన్న కన్నా కూడా ఎక్కువ స్వీట్ కార్నే దొరుకుతుంది. మొక్కజొన్న అయితే మంచిగా అట్లా కాల్చుకొని తింటే కొంచెం పొట్ట ఫుల్ అయినట్టు బాగుండిద్ది. కాకపోతే ఇప్పుడు పిల్లలకు మాత్రం అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి ఇష్టపడలేదు. ఎక్కువ స్వీట్ కార్నే పండిస్తున్నారు అనుకుంటా. ఇంకా ఆటో వాళ్ళు వచ్చినా లేకపోతే సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఎక్కువ శాతం స్వీట్ కార్నే అమ్ముతున్నారు. మొక్కజొన్న అస్సలు కనిపించట్లేదు. 3 కండ్లు అయితే కుక్కర్లో వేసానండి. కుక్కర్లో అయితే మనకి 2 విజిల్స్కే భలే సాఫ్ట్గా ఉడికిపోతాయి. మొక్కజొన్న అసలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, పచ్చి అయినా తినేయచ్చు. కాకపోతే బాయిల్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. కొంచెం సాల్ట్ వేసి 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకొకసారి అయితే కొంచెం సాల్టు, కారం మొత్తం మంచిగా అట్లా స్వీట్ కార్న్కి రాసి పైన లెమన్ పిండిస్తే ఒక్కోసారి అలా తింటారు. లేకపోతే ఇంక ఇట్లా సాల్ట్ వేసి ఉడకబెట్టి ఇచ్చినా కూడా తింటారు. ఇంక ఈరోజైతే కారం సాల్ట్ అవి ఏం వద్దని చెప్పాడు. అందుకోసం కొంచెం 1 స్పూన్ వరకు గల్లుప్పు వేసి 2 విజిల్స్ అయితే రానిచ్చాను. మంచిగా ఉడికిపోయినాయి. అట్లా విడివిడిగా తింటుంటే చాలా బాగుంటాయి. కాకపోతే మొక్కజొన్న అయితే మనకి 2-3 రోజులు కూడా అదే అలా ఫ్రెష్గా ఉంచేసుకుంటే కాల్చుకోవటానికి కూడా బాగుంటాయి. కాకపోతే స్వీట్ కార్న్ అలా ఉండవన్నమాట. మనకు కొంచెం పైన అది ఎండిపోయిందంటే లోపల గింజలు వడపడిపోయి అస్సలు బాగోవు. అందుకోసమే స్వీట్ కార్న్ ఎప్పుడైనా అలా తెచ్చుకున్నప్పుడే ఉడకబెట్టుకుంటే బాగుంటాయి. తీసుకొచ్చుకున్న రోజుకి, లేకపోతే తెల్లారి 2 రోజులకే బాగుంటాయి. వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేసి మా ఫ్రెండ్ విజయలక్ష్మి, మీరు చాలా వీడియోస్లో చూశారు కదా, నేను కొన్ని సరుకులు అవసరమైతే కొంచెం వాకింగ్ లాగా ఉండిద్దని సూపర్ మార్కెట్ అయితే వెళ్ళొచ్చామండి. సరుకులు అంటే పెద్దగా ఏమీ లేవు, చిన్న చిన్న ఐటమ్సే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మాస్టర్ టీ పెట్టమంటే టీ అయితే పెడుతున్నానండి. సరుకుల కంటే మనం పట్టీ రాసి చాలా తీసుకొచ్చుకొని 1 మంత్కి సరిపడా తీసుకొచ్చిన మధ్యలో ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది, లేకపోతే మర్చిపోతాము. అందుకోసమే మాకు ఇక్కడ రైతుపేటలో సూపర్ మార్కెట్, రిలయన్స్ 2 ఉన్నాయండి. చాలా దగ్గరే. అందుకోసం ఏదైనా అవసరమైనా కూడా ఇంకా జెంట్స్తో పని లేదు, మేమే వెళ్ళి తెచ్చుకుంటాము. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నేను కూడా బాగానే వెళ్తూ ఉంటాను. ఈ మధ్య మాకు అంతకుముందు మీకు చూపించా కదా, పాలు ప్యాకెట్స్లో అయితే వచ్చాయి. ఇంకా ఇప్పుడు మాస్టర్ చేసే ఊర్లోనే అట్లా ఒక గేదె పాలు అయితే మంచిగా ఫ్రెష్గా బాగుంటాయి. మనకి ఇక్కడ సిటీలో అంటే అన్ని రకాల పాలు కలుస్తూ ఉంటాయి, అట్లాగే కొంచెం వాటర్ కూడా కలుపుతారు. ఇంక ఈ మధ్య అయితే మాస్టారు తను చేసే ఊర్లో నుంచే రోజుకో బాటిల్ అయితే తీసుకొస్తున్నారండి. ఇంకా స్కూల్ దగ్గరలో ఉంటారు కదా, వాళ్ళకైతే గేదెలు ఉన్నవాళ్ళు మంచిగా టీచర్స్ అంటే కొంచెం మంచిగా నీట్గా పోస్తున్నారు. భలే చిక్కగా బాగుంటున్నాయి. పెరుగు కూడా మనం చిన్నప్పుడు తిన్నట్టే గడ్డ పెరుగులాగా బాగుంటుంది. టీ పెట్టుకున్న ఏదైనా కూడా చిక్కగా వస్తున్నాయి. ఇంకా ప్రతిరోజు సాయంత్రం పనులంటే మీకు చాలా వీడియోస్లో చూపించా కదా, బట్టలు అటువంటి ఏమైనా ఉన్నా కూడా మధ్యాహ్నమే మడతేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. ఇంక ఇల్లు అంటే వీళ్ళిద్దరూ స్కూల్కి, కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లంతా నీట్గా ఊడ్చి తుడిచి ఉంచుతా కాబట్టి ఇంకా కదిలిచ్చే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సాయంత్రం ఇంకా ఆ పని కూడా ఉండదు. ఎక్కువ శాతం ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేయటం, ఇంకా బాక్స్ అవి ఉంటాయి కదా, క్యారేజీలు, అవి అంతా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత అయితే ఇంకా 5:30 అట్లా అయితే 1 గంట వాకింగ్కి అయితే వెళ్ళిపోతానండి. మాకు ఇక్కడ జెడ్పీ స్కూల్ అని ఉండిద్ది. అన్ని ఊళ్ళో హై స్కూల్స్ ఉంటాయి కదా, చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడ నందిగాంలో. అక్కడికి వెళ్ళి 1 గంట అయితే వాకింగ్ చేసి వస్తాను. ఇంకా వాకింగ్ నుంచి వచ్చేపాటికి 6:30 అట్లా అయితే అయిపోయింది. ఇంకా కార్తీక మాసంలో అసలు నాన్ వెజ్ తినలేదు కదా, కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒక్కసారి తీసుకొచ్చినట్టున్నారు. ఇంకా ఫ్రైడే తినాలనిపించిందంట ప్రదీప్కి. నేను వచ్చేపాటికి చికెన్ అయితే తీసుకొచ్చాడు, చికెన్ బిర్యానీ చేయమని చెప్పి. సాయంత్రం పనులంటే చెప్పా కదండి, వంట అయితే కంపల్సరీగా ఉండిద్ది. ఎందుకంటే ఎప్పుడో మార్నింగ్ వంట చేస్తే అది మళ్ళీ నైట్ కంటే తినాలనిపించదు. వీళ్ళకి బాక్స్ కోసం 7 కల్లా ప్రిపేర్ చేస్తాం కదా, ఇంకా అందుకోసం అంతవరకే చేస్తాను. మళ్ళీ సాయంత్రం కంపల్సరీగా చపాతీ చేసిన, ఎక్కువ శాతం చపాతీ పుల్కా అవే చేస్తాను. కర్రీ కంపల్సరీగా ఉండిద్ది. ఒకవేళ రైస్ తినాలన్నా కూడా సాయంత్రం మాత్రం వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను.
ఇంకా చికెన్ బిర్యానీ చేయమని చెప్పి ప్రదీప్ తీసుకొచ్చాడని చెప్పా కదా. వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేశాను. ఫ్రిడ్జ్లో అయితే పెద్దగా స్టోర్ చేయను, మీరు వీడియోస్లో చూసే ఉంటారు. అప్పటికప్పుడు అలా మంచిగా కొంచెం మిక్సీ వేసుకుంటే అరోమా బాగుండిద్ది. 2 రోజుల వరకు అంటే ఓకే, కానీ మరీ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అరోమా అనేది అసలు ఉండదు. ఇంకేదో ఫార్మాలిటీ కోసం వేసుకుంటున్నాం అన్నట్టే ఉండిద్ది. ఇంకా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్దు అలాగే సాల్ట్ పసుపు కలిపేసి చికెన్ అయితే కలిపి పక్కన పెట్టాను. ఒక ½ మాత్రం సాల్ట్ వాటర్లో ఉంచానండి చికెను. ఎప్పుడైనా చికెన్ కర్రీ కానీ బిర్యానీకి కానీ మనం చికెన్ ఒక ½ సాల్ట్ వాటర్లో ఉంచేస్తే కొంచెం జ్యూసీగా బాగుండిద్ది. రైస్ కూడా నానబెట్టేశాను. నేను ఇట్లా కలిపి, అంటే ఇది చికెన్ పులావ్ అంటారు కదా, చికెన్ దమ్ బిర్యానీ కంటే బాస్మతి రైస్ వాడతాను. ఇట్లా కుక్కర్లో చికెన్ పులావ్ చేసేటట్టయితే నార్మల్ రైసే వాడతాను. చికెన్ ఎంత తీసుకుంటే రైస్ కూడా అంతే తీసుకొని చేసుకుంటే బాగుండిద్ది. రైస్ కూడా ముందే నానబెట్టేసి ఉంచాను. చికెన్ ½ ఉంచానని చెప్పా కదా, రైస్ కూడా నానబెట్టేస్తే మనకి మెత్తగా ఉడికిద్ది. అలాగని మొత్తం అతుక్కున్నట్టు కాకుండా పొడిలాడుతూ ఉండిద్ది అనమాట. కొంచెం నెయ్యను నూనె అయితే వేసానండి కుక్కర్లో. తర్వాత కూడా పైన నెయ్యి వేయాలి కదా, ఇంకా చెక్క లవంగ యాలకులు బిర్యానీ ఆకు అన్నీ వేసేసి తర్వాత సాల్ట్ను చికెన్కి పసుపు పట్టించానని చెప్పా కదా, అది అయితే వేసేసాను. చికెన్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ తెచ్చుకోండి, బాగుండిద్ది. కొంచెం బోన్తో కలిసి ఉండిద్ది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు బ్యాక్ పార్ట్ అని చెప్పే తెప్పిస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే వేయలేదండి, ఎందుకంటే ముందే వేసేస్తే చికెన్ మనకి ఫ్రై లాగా అయ్యేటప్పటికే అడుగంటుకొని పోతుంది. అల్లం వెల్లుల్లి ఏ కర్రీలో అయినా ఫస్ట్ వేసుకుంటే కొంచెం అడుగంటిద్ది అనమాట. మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా పోయిన దాకా అలా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. చికెను రైస్ కలిపేసి ఇట్లా కుక్కర్లో పెట్టేస్తే టేస్ట్ బాగుండిద్ది. దీనికి కాంబినేషన్గా ఇంకా పెరుగు చట్నీ ఒక్కటి ఉన్నా కూడా సరిపోయిద్ది. సపరేట్గా ఏ కర్రీ అవసరం లేదు. ఇంకా చెప్పే కదా అప్పటికప్పుడు తీసుకొచ్చాడు అనేసి ఇంకా రైసు చికెన్ కలిపేసి చేశానండి. చికెన్ పులావు ఇలా కూడా చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఇంకా చికెన్లో ఉండే వాటర్ అంతా పోయి చికెన్ మనకి 70% ఫ్రై లాగా అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవటమే. చికెను ఫ్రై లాగా అయ్యేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువే వేసుకోండి. మనం వాటర్ వేసిన తర్వాత రైస్ అన్నీ వేస్తున్నాం కదా, కొంచెం మనం టేస్ట్ చూస్తే కొంచెం కారంగా ఉండాలి. కరెక్ట్గా అయితే రైస్ వాటర్ వేసిన తర్వాత చప్పగా అయిపోయింది. మనకి చికెన్కి ఎప్పుడైనా కొంచెం స్పైసీగా ఉండే బాగుండిద్ది కదా. సపరేట్గా రైస్ వండుకున్నా కూడా చికెన్ కొంచెం స్పైసీగా ఉండాలంటే ఇంకా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగానే వేసుకోవాలి, లేకపోతే నీ సువాసనలాగా ఉండిద్ది. చికెన్కి కానీ మటన్కి కానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది. ఇంకా రైస్ కూడా వేసి ఒక గ్లాసున్నర వరకు వాటర్ అయితే వేసాను. చాలామంది 2 కూడా వేసుకుంటారు. నేను రైస్ మంచిగానే నానబెట్టా కాబట్టి అందులో కుక్కర్లో విజిల్స్ వస్తాయి కాబట్టి గ్లాసున్నర అయితే సరిపోయిద్దండి. కొంచెం పొడిగానే తింటాము. ఇంకా చెప్పా కదా, వాటర్ వేసి కొత్తిమీర పుదీనా వేసి లాస్ట్లో గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ కలిపే పడతాను నేను. ఇంకా పొడి అయితే 1 స్పూన్నర అయితే వేసాను. చెప్పా కదా ముందే వేసేస్తే అడుగంటుకొని పోయిద్ది. ఇంక ఇప్పుడు వేస్తే చక్కగా రైస్కి చికెన్కి అన్నిటికీ పట్టిద్ది అనమాట. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా కరెక్ట్గా కాకుండా కొంచెం మనం తినేదాని మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే అప్పుడు రైస్ కరెక్ట్గా సరిపోయిద్ది. లేకపోతే రైస్ అనేది చప్పగా ఉంటుంది. 2 లేదా 3 విజిల్స్ అంటే ఒక్కొక్క కుక్కరు మెత్తగా ఉడికిద్ది. అటువంటప్పుడు 2 సరిపోతాయి, లేకపోతే 3 వేస్తే సరిపోతాయండి. ఈలోపు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా, చూస్తేనే మంచిగా కలర్ఫుల్గా అరోమా కూడా బాగా వస్తుంది. చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఎప్పుడన్నా చాలా ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. అలాగని రైస్ ఎక్కువ వేసేసి చికెన్ తక్కువ ఉంటే అస్సలు బాగోదండి, గుర్తుంచుకోండి. చికెన్ ఎంత తీసుకుంటే రైస్ కూడా అంతే తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇంకా అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము. ఈ వ్లాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.